హలో ఫ్రెండ్స్, ఎన్ని రోజులు ఒక వ్యక్తి ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అతనిలో ఉన్న కుండలిని చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. అసలు మనలో ఈ కుండలిని చక్రం అనేది యాక్టివేట్ అయ్యి ఆ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది? మనలో ఈ కుండలిని ఎనర్జీ అనేది స్పైక్ అవుతున్నప్పుడు కనిపించే లక్షణాలు అనేవి చాలా స్పెషల్గా ఉంటాయి. ఇవి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే మీరు కూడా వీటిని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఈ వీడియోలో మనం కుండలిని ఎనర్జీ అనేది యాక్టివేట్ అయ్యి పైన ఉన్నటువంటి క్రౌన్ చక్రాకి ఈ ఎనర్జీ అనేది చేరడానికి ఎంత టైం పట్టుద్ది అని ఇందులో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ 10 లక్షణాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు వారు సరైన మార్గంలోనే ఉన్నారా లేదా అని. నెంబర్ 1, మీ స్పైనల్ కార్డ్ కింద భాగంలో లైట్గా వేడిగా మీరు ఫీల్ అవుతూ మీ యొక్క లైఫ్ ఫోర్స్ అనేది కింద నుండి పైకి లేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. నెంబర్ 2, మీరు ఒక్కసారిగా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ 3, మీరు తీసుకునే బ్రీతింగ్ అనేది చాలా డీప్గా తీసుకోవడం మొదలెడతారు. నెంబర్ 4, ఈ కుండలిని ఎనర్జీ అనేది పైకి ప్రవహించడం వల్ల మీరు ఎప్పుడు ఫీల్ అవ్వని విధంగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మీ సెన్సెస్ అనేవి చాలా బెటర్గా చాలా బాగా పనిచేయడం మొదలవుతాయి. నెంబర్ 5, ఎమోషనల్ చేంజెస్ కూడా మీరు ఫీల్ అవ్వడం మొదలెడతారు. కొన్నిసార్లు మీరు ఎలా ఫీల్ అవుతారంటే మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ జర్నీలో మీరు కొన్ని రోజుల వరకు మీకు తెలిసిన వారికి మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది అవేకనింగ్ ప్రాసెస్లో ఒక పార్ట్ మాత్రమే అని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తిని ఇది ఆధ్యాత్మికత వైపుగా తీసుకెళ్తుంది. నెంబర్ 6, ఏదైనా కొత్త పని చేయాలని మీలో కోరిక అనేది పెరుగుతుంది. అది సోషల్ మీడియా కావచ్చు, బిజినెస్ ఆర్ ఏదైనా ఫీల్డ్లో కావచ్చు. మీకు ఏదో ఒక కొత్త ఐడియాస్ అనేవి వస్తూనే ఉంటాయి. నెంబర్ 7, మీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు వివేకవంతులు అవుతారు. మీ మైండ్ మీకు ఏం చెబుతుందంటే ఈ శరీరంలో స్పెషల్ అంటూ ఏం లేదు, సో అందుకనే మీరు దీని ఆకర్షణ పడవద్దు అని మీ మైండ్ మీకు చెబుతుంది. ఇలా మీ మైండ్ చెప్పినట్టు మీరు విన్నారనుకోండి, మీరు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే ఇక్కడి వరకు వచ్చారో వారు వారి స్పిరిచువల్ జర్నీలో చాలా వరకు ముందుకు వచ్చేసారని మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 8, ఈ యూనివర్స్ అనేది మీకు మంచి వ్యక్తులను, మంచి అవకాశాలను మీ వైపుగా పంపిస్తూ ఉంటుంది. నెంబర్ 9, దైవ భక్తిలో మీరు చాలా ఆనందాన్ని ఫీల్ అవ్వడం మొదలెడతారు. మీరు కళ్ళు మూసిన ప్రతిసారి మీకు ఒక ప్రకాశవంతమైన వెలుగు అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి లక్షణమనే మనం చెప్పవచ్చు. నెంబర్ 10, పీపుల్ ఏ విధమైన అనవసరమైన బాధన వారు పడరు. వారి మైండ్లో ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు. మీరు యూనివర్స్తో కలిసిపోతారు. మీరు ఏ విధంగా ఫీల్ అవ్వడం మొదలెడతారంటే నేను ఈ శరీరంలో ఉన్న ఒక శక్తిని, ఒక ఎనర్జీని, ఒక కాన్షియస్ని అని, ఈ శరీరం ద్వారా ఈ యూనివర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అని మీరు ఫీల్ అవ్వడం మొదలెడతారు. ఇది విన్నాక చాలామంది కుండలిని ఎనర్జీ దగ్గరే చాలా తొందరపడుతూ ఉంటారు. ఈ కారణం వల్లే వారి ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ వారు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కుండలిని ఎనర్జీని మీరు అణచివేయాలని ప్రయత్నించకూడదు. ఇలా కాకుండా మీరు ఈ ఎనర్జీని భక్తి మార్గంలో పెట్టాలి, భక్తి మార్గంలో నడవాలి. ఇలా మీరు చేశారనుకోండి, ఈ ప్రాసెస్లో మీ కుండలిని ఎనర్జీ అనేది పైకి ప్రవహించడం మొదలవుతుంది. ఎవరైతే 3 సంవత్సరాల వరకు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతారో వారి మనసు అనేది 90% వరకు వారి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆయన ఇక్కడి నుండి అతని యొక్క అసలైన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కుండలిని ఎనర్జీ అనేది క్రౌన్ చక్ర వరకు వెళ్ళడానికి కొంతమందికి లైఫ్ టైం కూడా పడుతుంది, కొంతమందికి 12 years పడుతుంది. ఇది మీకు మీ పూర్వజన్మ ప్రతిఫలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మీరు ఈ కలియుగంలో ఈ బ్రహ్మచర్యం గురించి తెలుసుకోవడం అనేది ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీరు ఈ జన్మలో ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన కార్యం. ఇది ఈ మాయా ప్రపంచంలో చాలామంది తప్పుడు దారిన వారి ఉద్దేశాన్ని వారు మర్చిపోతున్నారు. మీరు ఇలా కాకుండా భక్తి అలాగే ఈ బ్రహ్మచర్య మార్గాన మీరు వెళ్తూ ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, బ్రహ్మచర్యం గురించి మేము మా కోర్స్లో డీటెయిల్గా బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే మీరు కనుక ఈ పోర్ అండ్ మాస్టర్బేషన్కి బానిసగా మారినట్లయితే దీని నుండి బయటపడడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ బ్రహ్మచర్య బుక్స్ అండ్ మీలో బ్రహ్మచర్య శక్తిని త్వరగా పెంచడానికి మేము బ్రహ్మచర్య ఎనర్జీ డ్రింక్ పౌడర్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఈ బ్రహ్మచర్య పౌడర్ని మీరు ఎలా యూజ్ చేయాలంటే కొంచెం గోరువెచ్చని పాలు లేదా వాటర్లో అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అందులో కలిపి డైలీ రాత్రి పడుకునే ముందు త్రాగాలి.
ఇలా మీరు చేశారనుకోండి, జస్ట్ 1 వీక్లోనే రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీకే అర్థమవుతుంది. వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద లింక్స్. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.